హలో నమస్తే అండి. అందరూ బాగున్నారా? మనం ఇదిగో 2025 సంవత్సరాంతంలోనికి వచ్చేసాం. మరి కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ఇదిగో నా గార్డెన్, మేరీ మనోహర్ గార్డెన్ మరొకసారి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చూడండి, చామంతి, వైట్ చామంతి. ఇదిగో ఇది మెరూన్ చామంతి. మొన్న మేము రాజమండ్రి వెళ్ళామండి. అక్కడ కడియం దగ్గరికి తీసుకెళ్ళాడు మా అబ్బాయి. అక్కడ తీసుకున్నాం ఈ 2 మొక్కలు. ఇది చూసారా, క్రిస్మస్ ట్రీ మూలకి తెచ్చామండి. క్రిస్మస్ ట్రీకి కూడా లైటింగ్ పెట్టాము. అదిగో చూడండి, చిన్న కుండీలో. ఇదంతా బాల్కనీయేనండి. అది బాల్కనీ కాదు, టెర్రస్ మీద. ఇదిగో ఇది వేరే క్రిస్మస్ ట్రీ. చూసారా, బాగుంది కదా. కొద్దిగా మరలా ఈ యొక్క మొక్కలను మార్చడం జరిగింది. ఇదిగో చూడండి, మనం ఎంట్రన్స్లో ప్లేస్ ఎక్కువ ఉండేలాగిన కొంచెం మళ్ళీ మొక్కలు మార్చి పెట్టడం జరిగింది. అదిగా చూడండి, చూసారా, బాగుంది. పింక్ వైట్ చూడండి, బాగుంది కదా. ఇదిగో ఇలా ఈ సైడు ఎదురుగా ఉండే గులాబీలు ఇప్పుడు ఇలా సైడ్కి పెట్టేశాను. ఇదిగో చూడండి, ఇది పంపర్ మంత్స్ మరలా ఇంకొకటి. అది అంత కాయ ఉంది. ఇదిగో ఇదేమో, ఇది చూడండి, కనిపిస్తుందా? ఇదేం బత్తాయి. ఇదే బత్తాయి మొక్క. మీకు తెలిసి ఇది వరకు కట్ చేశాను నేను. ఇది టేబుల్ నిమ్మ. ఈ టేబుల్ నిమ్మ దగ్గర చామంతి కూడా ఉన్నాయి. ఇదిగో నిమ్మ మొక్క చూసారా, చూడండి, పువ్వులు వస్తున్నాయి కదా అని నేను ఇలా కొంచెం ఇలా కొమ్మ కదిపి చూస్తే ఇదిగో ఇక్కడ ఉంది పెద్ద నిమ్మకాయ. ఇది అదిగోనండి, చూసారా. అలాగే ఇది యాపిల్ మొక్క. ఇంక పెరుగుతుంది, మరి ఇంకా దానికి టైం ఉంది కాయలు రావటానికి. తర్వాత చూడండి, జామ మొక్క. ఇదే ఫస్ట్ కాపు దీనికి. ఇదిగో చూడండి, కుండీలో ఉంది. ఇది ఉడతలు కొరికేస్తున్నాయని కాయ దగ్గర నేను ఈ డబ్బా అడ్డు పెట్టేశాను. కవర్లు పెట్టినా కొరికేస్తున్నాయి. చూసారా, కనిపిస్తున్నాయా? అదిగో చూడండి ఎంత ఉంది. ఇది తైవాన్ జామ అండి. చెమలు వచ్చాయి, దానికి మందు వేయాలి. అదిగో చూడండి, ఇంకెన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ. అదిగో ఇదిగోనండి, ఇదిగో పిందులు. ఇదిగో ఇది ఒకటి. చాలా కాయలు ఉన్నాయండి దీనికి. ఇదిగో ఇది చూసారా, ఇది కొరికేసింది చూడండి, ఉడత కొరికేసింది. అది అక్కడ ఒకటి కొరికింది. అదిగా ఇందాక ఒకటి కొరికింది, నేను తీసాను, పడేసాను కట్ చేసి. ఇది జామ అండి. చూడండి, అవి పావురాయిలు చూడండి ఎలా ఉన్నాయో. అదిగో పావురాయిలు చూడండి, అదిగో 4 కొట్టుకుంటున్నాయి. అదిగో చూడండి, ఎగిరిపోయినాయి. ఒకటే ఉంది పావురం, వైట్ గ్రే కలర్లో ఉంది. ఐగ. తర్వాత ఇదొక జామ మొక్క అండి. ఇదిగో ఈ కుండీలో ఉంది. ఇది చూడండి, దీని కాయలు చూడండి, కనిపిస్తుందా మీకు? ఇదిగో అయ్యో చూడండి, కాయలు ఇంకా ఇవి పెద్దవి అవుతాయి, పెద్దవి అవ్వాలి. ఇంకా పిందులు కూడా ఉన్నాయి. అదిగో సరే, ఇక పిందులు. తర్వాత ఇదిగోనండి, స్వీట్ లైమ్, స్వీట్ ఆరెంజ్. లైమ్ కాదు, ఇదిగో కోసాను, పట్టుకుంటే రాలిపోయింది చేతిలోకి. ఇదిగో ఇది ఒకటి ఉంది. తర్వాత కట్ చేయొచ్చులేండి. ఇగో ఇది ఇంకొక నిమ్మ చెట్టు అండి. ఇదిగో చిన్న టబ్లో ఉంది. టబ్ కూడా ఇరిగిపోయింది, ఇది మార్చాలి మళ్ళీ. కాయలు చూస్తారా ఎన్ని ఉన్నాయో.
అదిగా ఇదేనండి, ఇది కరివేపాకు మొక్క. నేను కరివేపాకు కొనట్లేదండి ప్రస్తుతానికి, దీన్నే కట్ చేసి వేస్తున్నాను. అది ములం కొమ్మ, ములం మొక్క. ఇగో పూతతో ఉంది, బాగా ఎక్కువే వచ్చింది పూత అండి. ఇదే ఇక్కడ ఒకటి మీకు ఇంకొక మొక్క చూపిస్తాను. నేను బత్తాయి మొక్క చూపిస్తానండి. చూసారా, ఇది పసుపు చూడండి, ఈ సంవత్సరం వచ్చిన పసుపు, పచ్చి పసుపు నేను బాగు చేసి అది ఎండబెట్టాను. అలాగా ఇంకా పచ్చి పసుపే ఉంచుదామని. పచ్చి పసుపు చాలా మంచిది కదండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బత్తాయి చెట్టు చూడండి. ఇదిగో అదిగోనండి, ఇది చూసారా కాయలు, ఇది ఎన్ని ఉన్నాయి చూడండి, కనిపిస్తుందా? ఇది 4 కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగో అదొకటి, ఇదొకటి, అదొకటి, 4 కాయలు అండి ఈ కొమ్మని. అదొకటి 5 ఉన్నాయి మొత్తం. ఇదండి మరి ఈ యొక్క 2025 సంవత్సరం ఆఖరి డిసెంబర్ మంత్ ఎండింగ్లో మన గార్డెన్లో మరి ఈ విధముగా కొన్ని కాయలు, కొన్ని పువ్వులు, అలాగే గార్డెన్ కూడా కొంచెం అటు ఇటుగా కొంచెం మార్చడం అలా జరిగింది. మీరు కూడా టెర్రస్ చిన్నదున్నా చక్కగా మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ముందు పూల మొక్కలు పెట్టుకోండి. పోనీ పువ్వులు కాసేసరికి ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ఆ పూల మొక్కలతో పాటు మనం కొన్ని చిన్న చిన్న మొక్కలు వేసుకోవచ్చు. ఇప్పటికే వేసుకున్న వాళ్ళైతే దాన్ని డెవలప్ చేసుకోండి. ఎందుకంటే అశ్రద్ధ పెట్టద్దు. ఒక్కొక్కసారి మనకి ఆ చెట్లకి వచ్చే చీమల వల్ల, లేకపోతే కొన్ని పక్షులు కొరికేయడం వల్ల కొంత ఇంట్రెస్ట్ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అయినా మనం మళ్ళీ దాన్ని కొంచెం శ్రద్ధ వహించి పెట్టుకున్నట్లయితే మన గార్డెన్, మన టెర్రస్ మీద మనకి ఆనందాన్ని ఇచ్చే మొక్కలను మనం పెంచుకోవచ్చండి. మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి చక్కగా ఆరోగ్యం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.